కొత్త చట్టం కూడా వచ్చింది కదా, సైబర్ రౌడీస్ మీద రౌడీ షీట్ ఈ చట్టం కూడా డిస్కల్ కూడా మేమేమంటున్నాం అంటే మా కోసం ఎవరైనా ఒక్క ఆఫీసర్ కొంతకాలం తెచ్చిందండి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద మీరు రెస్పాండ్ అయిన తర్వాత నౌ క్రియేటర్స్ ఎవరు చేయట్లేదు. సో ఇది కూడా ఉమెన్ మీద, అది ఏ అమ్మాయి అయినా సరే, ఒక అమ్మాయి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో చెప్తే ఇట్లా ఆ అమ్మాయిని ఎంత దారుణంగా అంటే ఏ అభిప్రాయం అయినా చెప్పాలి, నాట్ ఓన్లీ పొలిటికల్ ఒపీనియన్, సోషల్ ఒపీనియన్, తన పర్సనల్ ఒపీనియన్, ఎనీథింగ్ పోస్ట్ చేస్తే ఆమెని ఎన్ని రకాలుగా అంటారో అన్ని రకాలుగా అంటారు. సో అలాంటి వాళ్ళకి గట్టిగా ఒక్కసారి మీరు రెస్పాండ్ అయ్యి మాట్లాడి యాక్షన్ తీసుకోగలిగితే వీళ్ళందరూ ఎట్లయితే బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఎవరు చేయట్లేదో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ రావాలి అనేది మా అందరికీ. చూడండి సార్, అంటే ఇప్పుడు ఏ క్రియేటర్ చేయట్లేదు, బెట్టింగ్ యాప్స్ ఎవరు చేయట్లేదు, ఓన్లీ బికాస్ ఆఫ్ ఇలాంటి వాళ్ళని పట్టుకుంటే అందరూ ఆగిపోతారు సార్. వాళ్ళు పిరికి వాళ్ళు చాలా పిరికి వాళ్ళు చెప్పాడు, ఏదో చెప్పాడు, ఇతనికి ఇంత రెస్పాన్స్ వచ్చింది కదా, ఇన్ని లైక్స్, ఇంత వ్యూవర్షిప్ వచ్చింది కదా, అందులో ఇంకా 10 మంది సార్ అవన్నీ నేను ఇవ్వట్లేదు. విపరీతంగా చేస్తున్నారు సార్. అంటే మాటలు ఎంత ఎక్కువ ఉంటే అంత షేరింగ్ అవుతా వస్తుంది, ఈజీగా ఫేమ్ లోకి రావచ్చు. అండ్ అల్గారిథం కూడా యూజ్ చేసుకుంటున్నారు. సో నాకుండే ఫాలోవర్స్ నా ఫోటో చూపించడం, నా ట్యాగ్స్ వాడడం ద్వారా ఎక్కువ మంది అల్గారిథం సపోర్ట్ చేస్తుంది. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ వాళ్ళు మాట్లాడే బూతులన్నీ కూడా చూపిస్తుంది అల్గారిథం. సో దే ఆర్ యూజింగ్ అల్గారిథం లైక్ దిస్. సోషల్ మీడియాలో మీరు దీని గురించి ఎట్లా పెడతారో అట్లానే ఈ ఇష్యూ గురించి కూడా ట్వీట్ చేస్తే బాగుంటుంది. చెప్పుతో కొడతాను, నేను గోడి ముందా బూతులు అది తక్కువే. ఇది మళ్ళీ అబ్బాయిలు కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, బట్ వాళ్ళకి వేరే టైప్ ఉంటాయి కానీ ఈ టైప్